హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ్ అప్పల్లా. ఈ జనరేషన్కి అంటే ఏ జనరేషన్కి ఆ జనరేషన్ చెప్పచ్చు. ఒకటి ఏమంటారంటే, అరే ముందే చేయాల్సిందే, అరే లేట్ అయిపోయానే, అరే ఎందుకు మిస్ అయ్యాను, బీట్ ఎనీథింగ్, కెరియర్ అనివ్వండి, వాళ్ళు స్టాక్స్ కానివ్వండి, ఏదైనా సరే అరే ముందే చేయాల్సింది కదా ఈ పని అనుకుంటారు. పోనీ అప్పటికైనా చేస్తారంటే చేయరు. మళ్ళీ 5 ఏళ్ళ పోయాక మళ్ళీ అరే ముందే చేయాల్సింది కదా అని అనుకుంటారు అప్పుడు. సో అన్నీ లేట్ అయిపోతున్నాయి అంటారు. కెరియరు, మ్యారేజు, సెటిలింగు, సక్సెస్, మనీ. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మన వయసు వాళ్ళందరూ ఫారెన్ ట్రిప్స్ వెళ్తున్నారు, కొంతమంది స్టార్టప్స్ స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, కొంతమంది విల్లాలు కొనుక్కుంటున్నారు, కొంతమంది లగ్జరీ కార్లో తిరుగుతున్నారు. మనం మాత్రం ఇంకా లైఫ్లో ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నామో అర్థం కావడం లేదు అనే ఫీలింగ్తో ఉంటున్నారు. అంటే కంపారిజన్ మనకు తెలియకుండా మనల్ని నెమ్మదిగా మనకున్న ఆనందాన్ని నెమ్మదిగా దూరం చేస్తుంటుంది. ఎందుకంటే మనం వాళ్ళ చాప్టర్ 10ని మన చాప్టర్ 3తో కంపేర్ చేసుకుంటున్నాం. చిన్నప్పుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం. 10th కంప్లీట్ చేయాలి, ఇంటర్ కంప్లీట్ చేయాలి, డిగ్రీ కంప్లీట్ చేయాలి, అంతే. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత అసలు కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఏం చేయాలి, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ప్యాషన్ అంటే ఏంటి, సర్వైవల్ అంటే ఏంటి. మనకి ఇవన్నీ తెలుసులో మన ఫ్రెండ్స్లో కొంతమంది డిఫరెంట్ ట్రాక్స్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మంచి ప్యాకేజీల్లో సెటిల్ అయిపోతారు, మంచి మంచి పెళ్లి సంబంధాలు చేసేసుకుంటారు, బిజినెస్లో బాగా ముందుకెళ్ళిపోయి ఉంటారు. మనం మాత్రం ఇంకా గూగుల్లో కొట్టుకుంటున్నాం, బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ అంటే ఏంటి, అవన్నీ ఇలాంటివన్నీ సెర్చ్ చేస్తుంటాం. టాప్ 10 ఫీల్డ్స్లో వెళ్తే ఎక్కడ డబ్బులు వస్తాయి, ఇలాంటివన్నీ. అంటే కొంతమందికి డెస్టినేషన్ ఎర్లీగా దొరుకుతుంది, ఇంకొంతమందికి డైరెక్షన్ కూడా చాలా లేట్గా దొరుకుతుంది. ఇక్కడే చాలామందికి సైలెంట్గా వాళ్ళు ఏమవుతారంటే ఎవరికి చెప్పుకోకుండా బాధల్లో ఉండిపోతూ ఉంటారు. సొసైటీ మన స్పీడ్ని జడ్జ్ చేస్తుంది, మన స్ట్రగుల్స్ని కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళవి బేసిక్గా మనందరికీ చాలా చాలా డిఫరెంట్ డ్రీమ్స్, చాలా డిఫరెంట్ కోరికలు, మన ఫ్యామిలీ నుంచి వైడ్ పరిస్థితులు, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఇలాంటి సక్సెస్ అయిపోయిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్గా. మన ప్యాషన్ కన్నా ముందు ఈఎంఐలు వస్తాయి, మన డ్రీమ్స్ కన్నా ముందు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వస్తాయి, మన హ్యాపీనెస్ కన్నా ముందు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో మిడిల్ క్లాస్ లైఫ్లో డ్రీమ్స్ క్యాన్సిల్ కావు, కానీ చాలా పోస్ట్పోన్ అవుతూ వస్తుంటాయి. అంటే ఒక నిజం చెప్తాను మీకు, మన జనరేషన్ ఆల్రెడీ చాలా టైర్డ్, ఫిజికల్గా కాదు మెంటల్గా. ఎందుకంటే ప్రతిరోజు ఒక కనిపించని రేస్తో పరిగెడుతున్నారు వాళ్ళందరూ. లింక్డ్ఇన్లో సక్సెస్ స్టోరీలు, ఇన్స్టాగ్రామ్లో హ్యాపీ ఫేస్లు, యూట్యూబ్లో మిలియనర్స్ వాళ్ళ మోటివేషన్లు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, ఇవన్నీ చూస్తూ చూస్తూ మనకు మనమే ఫెయిల్యూర్లా అనిపించడం మొదలవుతుంది. సోషల్ మీడియా మనకి ఇన్స్పిరేషన్ కంటే ఎక్కువ ఒక ఒక సాడ్ ఫీలింగ్ ఇస్తుంది. ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక 4 years జాబ్ రాలేదు. నలుగురు ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యారు, అతను మాత్రం ఇంట్లోనే ఉండేవాడు. రిలేటివ్స్ అందరూ అడిగేవారు, ఫ్యామిలీ ఏం ప్రెషర్ పెట్టేది, అతనికి కూడా సెల్ఫ్ డౌట్ ఉండేది, అరే ఏం చేయాలి, ఏం చేస్తున్నాను నేను అనేది. చివరికి చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగంతో జాయిన్ అయ్యాడు. ఈరోజు అదే వ్యక్తి ఒక ఫారెన్ కంపెనీలో ఒక లీడ్గా పనిచేస్తున్నాడు. లైఫ్ అతనికి లేట్గా వచ్చింది, కానీ చాలా మంచిగా జవాబు ఇచ్చింది తర్వాత. కొన్ని డోర్స్ అలాగే అవుతాయి, లేట్గా ఓపెన్ అవుతాయి, ఎందుకంటే మనం రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకే డోర్స్ నెమ్మదిగా తెరుచుకుంటాయి. మనం ఒక మిస్టేక్ చేస్తున్నాం, ఏంటంటే సక్సెస్ని ఒక ఏజ్తో మెజర్ చేస్తున్నాం. అంటే 25కి జాబ్ రావాలి, 30కి ఇల్లు కొనుక్కోవాలి, 35కి కోటీశ్వరుడు అయిపోవాలి. ఎవరు చెప్పారు ఇవన్నీ? లైఫ్ ఏమి ఎగ్జామ్ కాదు, అందరికీ ఒక సేమ్ టైమింగ్ ఉండడానికి. ఒక విత్తనం 3 రోజుల్లో మొలుస్తుంది, కానీ అదే బ్యాంబూ చెట్టుకి మొలకాలంటే 8, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు పడుతుంది అది రావాలంటే. అది కానీ గ్రో అయితే మాత్రం ఆకాశం అంత ఎత్తుకు ఎగురుతుంది బ్యాంబూ చెట్టు. కానీ ఏదైనా చిన్న మొక్క మాత్రం 3-4 రోజుల్లో మొలిసేసింది మాత్రం అక్కడే ఉంటుంది, అంతే ఉంటుంది. సో మనం కూడా నేచర్ని చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. నేచర్లో కూడా ప్రతి చెట్టు ఒకే స్పీడ్తో గ్రో అవ్వదు. మరి మనిషి ఎందుకు తనని కంపేర్ చేసుకుంటూ వేరే వాళ్ళతో ఉండాలి? ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్గా కావాలి, ఇన్స్టెంట్ సక్సెస్, ఇన్స్టెంట్ మనీ, ఇన్స్టెంట్ రికగ్నిషన్. కానీ లైఫ్ ఒక బ్యాంబూ చెట్టు లాంటిది, నెమ్మదిగా వెళ్తుంది, ఒక్కసారిగా ఎదుగుతుంది. సో సమయం పడుతుంది, ప్రెషర్ పడుతుంది, స్ట్రెస్ పడుతుంది. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకుందాం అనుకోండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు. నేను స్టార్ట్ చేసిన తర్వాత, పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశాక నాకు ఫస్ట్ 1.5 year వరకు 100, 130, 150 మంది ఫాలోవర్స్ వరకే ఉన్నారు. అలా నేను 3.5 ఏళ్ళు 100, 150 కోసం పోస్ట్ చేసేవాడిని ఏదో ఒకటి అలాగా. తర్వాత నెమ్మదిగా అది 1000కి వెళ్ళింది. ఆ తర్వాత ఆ 1000లో నేను ఇంకో 2 ఏళ్ళు ఉన్నాను. అంటే 1500, 1200 మంది ఫాలోవర్స్ తోటి నేను ఆల్మోస్ట్ 5-6 years ఉన్నాను నేను. ఆ తర్వాత నాకు రీసెంట్గా మొన్న ఫెబ్లోను, జాన్లోను తర్వాత నేను పెట్టిన పోస్టులకి వరుసగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం వల్ల, లైక్స్ రావడం వల్ల, దానివల్ల నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 6000 ఫాలోవర్స్ దాకా వచ్చారు. అంటే
4, 5 ఏళ్ళు నేను 1500 ఫాలోవర్స్‌తో ఉన్నాను. కానీ గత 4 నెలల్లో నేను చూసుకుంటే నాకు 3500 మంది ఫాలోవర్స్ దాకా వచ్చారు. సో, ఇది సక్సెస్ అని చెప్పట్లేదు నేను. బట్ ఇదొక నేను నిజంగా కంపేర్ చేసుకుంటే ఇలా చూసుకుంటాను. అప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంతమంది రావాలని. ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు ఇంతమంది ఉండాలి, రావాలి అని చెప్పి. నేను చేస్తున్నాను. కంటిన్యూ చేస్తున్నాను. బట్ వచ్చారు జనం ఇప్పుడు. సో, నీ పని నువ్వు చేస్తూ వెళ్తే నీకు ఎప్పుడప్పుడు అవి జనాలు రావడమో లేకపోతే నీకంటూ ఫాలోయింగ్ పెరగడమో అంతా జరుగుతూ ఉంటుంది నీ పనిలో. సో, ఓవర్ నైట్ సక్సెస్ అనేది బయట కనిపించే స్టోరీ. లోపల ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్, సైలెంట్ స్ట్రగుల్ ఉంటుంది. సో, అది మీరు ఫెయిల్యూర్గా ట్రీట్ చేసుకోకూడదు. డైరెక్షన్ చేయించండి. ట్రైన్ మిస్ అయిందని చెప్పి జర్నీ ఆగిపోదు కదా. కొన్నిసార్లు నెక్స్ట్ ట్రైన్ బెటర్ ప్లేస్కి తీసుకెళ్తుందేమో. మనం మాత్రం ఒక రిజెక్షన్తోనే లైఫ్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంటాం. అది లేట్ అయిందనే భయమో లేకపోతే చాలామంది మొదలు పెట్టకుండానే ఇలాంటి భయాల కోసం, ఇలాంటి స్ట్రెస్ కోసం ఆపేసుకుంటున్నారు ఏం మొదలు పెట్టకుండా. ఇంకో డేంజరస్ థింగ్ ఏంటంటే మనం ఏజ్ పెరుగుతున్నందుకు కాదు, మిగిలిన వాళ్ళు స్పీడ్గా ముందుకెళ్ళిపోతున్నారు అని చెప్పి మనం ప్యానిక్ అయిపోతున్నాం. ఒకప్పుడు 30 ఇయర్స్ అంటే మెచ్యూర్ ఏజ్. ఇప్పుడు 25కే లేట్ అయిపోయింది అంటున్నారు. ఎందుకంటే మనం జీవించడం కంటే అబ్జర్వ్ చేయడం ఎక్కువ చేస్తున్నాం. ఈ జనరేషన్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం తగ్గించి అబ్జర్వ్ చేయడం పెరిగింది బాగా. ఒకసారి ఆలోచించండి, మీ లైఫ్లో ఎప్పటివరకు జరిగిన హార్డెస్ట్ మూమెంట్స్ మిమ్మల్ని వీక్ చేయలేదు కదా, స్ట్రాంగే చేశాయి కదా. రిజెక్షన్స్ కానివ్వండి, ఫెయిల్యూర్స్ కానివ్వండి, మీ బ్రేకప్స్ కానివ్వండి, మీ లోన్లీనెస్ కానివ్వండి, అన్నీ మీ క్యారెక్టర్ని ఇప్పటివరకు బిల్డ్ చేశాయి కదా. మరి ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు బాధపడుతున్నారు? ఎందుకు మీరు కుంగిపోతున్నారు ఏదైనా జరిగితే? ఇప్పుడు బంగారం అనేది నిప్పులో పెడితేనే కదా అది మెరుస్తుంది బాగాను. మనిషి స్ట్రగుల్లోనే వాడు మెచ్యూర్ అవుతాడు. కొన్ని జర్నీస్ నెమ్మదిగానే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అవి మనిషిని డెస్టినేషన్ కోసం కాదు, లైఫ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏఐ గురించి బాధ, లే ఆఫ్లు జరిగితే బాధ, కెరియర్ గురించి బాధ, అందరికీ ఒక తెలియని భయం బెంగా పట్టుకున్నాయి. రేపు నేను రిలవెంట్గానే ఉంటానా? కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏఐ స్కిల్స్ రీప్లేస్ చేయొచ్చు, కానీ హ్యుమానిటీని రీప్లేస్ చేయలేదు కదా. క్రియేటివిటీ, ఎంపతి, స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్, ఇవి మెషిన్ పూర్తిగా ఇమిటేట్ చేయలేవు. మెషిన్ పని నేర్చుకుంటుంది, కానీ మనిషి తన వాల్యూని మర్చిపోతున్నాడు. మీరు లేట్ కాదు, మీరేమీ కోల్పోలేదు, మీరు జస్ట్ ప్రాసెస్లో ఉన్నారంతే. ఒక సీతాకోకచిలుక ఒక కుక్కుల్లో ఉన్నప్పుడు తనకి వింగ్స్ వస్తున్నాయనే విషయం తెలియదు, కానీ నేచర్ తనని పని క్వైట్గానే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. లైఫ్ కూడా అంతే. కొన్ని సీజన్స్ మనం నెమ్మదిగా ఉంటాం, కొన్ని సీజన్స్ మనం సైలెంట్గా ఉంటాం, కొన్ని సీజన్స్ మనం బాధలో ఉంటాం, కానీ లోపల మాత్రం మన ట్రాన్స్ఫర్మేషన్ అలా జరుగుతూనే ఉండాలి. మనకు కనిపించని గ్రోత్ కూడా ఒక గ్రోతే. చివరికి ఒక విషయం మాత్రం నేను చెప్తాను, అది మైండ్లో పెట్టుకోండి. కొంతమందికి సక్సెస్ ఎర్లీగా వస్తుంది, ఇంకొంతమందికి మెచ్యూరిటీ ఎర్లీగా వస్తుంది. రెండోది లైఫ్లో ఎక్కువ కాలం నిలబడుతుంది. అందుకే లేట్గా స్టార్ట్ అయ్యామని బాధ పడకండి. అసలు స్లోగా మనం వెళ్తున్నా సరే, స్లోగా వెళ్తున్నామనే కారణమైనా సరే, మన జర్నీ మాత్రం ఎప్పుడు తప్పు అని అనుకోవద్దు. సూర్యోదయం కూడా ప్రతిరోజు సేమ్ టైంకి రాదు, కానీ వచ్చినప్పుడు ప్రపంచాన్ని వెలిగిస్తుంది. మీ టైం కూడా వస్తుంది. ఆ రోజు మీరు పడిన ఈ బాధలు, ఈ స్ట్రగుల్స్ అన్నిటికీ ఒక మీనింగ్ తెలుస్తుంది. కొన్ని కథలు త్వరగా గెలుస్తాయి, కొన్ని కథలు చరిత్రగా నిలుస్తాయి. మీరు చరిత్రలో నిలవడానికి కథ రాయండి, తొందరగా అయిపోవడానికి కాదు. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నా ఛానల్ పేరు ఉష్ గప్చుప్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.